కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు కేంద్ర కేబినెట్ 2 భారీ ప్రాజెక్టులకు నిధులు ఆమోదం తెలిపింది. అమరావతి రాయపూడిలో 5.35 ఎకరాల స్థలంలో వర్కింగ్ స్పేస్ నిర్మాణం చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గృహ సముదాయం కొరకు ఐనవోలు గ్రామంలో 17 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. 2018లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు భూమిని కేటాయించింది. కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నోచుకోలేదు. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పట్టాలెక్కింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ భవన నిర్మాణాల కోసం అమరావతి రాజధానిలో ఏదైతే ప్రస్తుతం రాయపూడి విలేజ్లో ఉన్నాం. రాయపూడిలో 5.35 ఎకరాలను ల్యాండ్ కేటాయించింది. అయితే ఆ ప్రస్తుతం మనం ఇక్కడ రాయపూడి ఆ విలేజ్లో కనుక ఆ ల్యాండ్ను విజువల్స్లో చూడొచ్చు. అయితే ప్రస్తుతం ఏదైతే 5.35 ఎకరాల నిర్మాణం చేపట్టాలని చెప్పని కేంద్ర ప్రభుత్వ భవనాలు ఇక్కడ నిర్మాణాలు చేపట్టాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దీంతో పాటు అందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించడంతో పాటు అదేవిధంగా వాళ్ళకి రెసిడెన్షియల్ పర్పస్లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పని భావించింది. అయితే దానికి సంబంధించి ఐనవోలులో అక్కడ 17 ఎకరాలను కూడా కేటాయించింది. అయితే ఈ 17 ఎకరాలతో పాటు ఓవరాల్గా చూసుకున్నట్లయితే 40 లక్షల స్క్వేర్ ఫీటు నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పని అటు వర్కింగ్ స్పేస్ కానీ ఇటు రెసిడెన్షియల్ పర్పస్ కానీ మొత్తంగా 2,500 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణాలను చేపట్టాలని చెప్పని అయితే భావిస్తుంది. దాంతోపాటు మొత్తంగా అంటే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మొత్తంగా 5,500 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తారు. అయితే ప్రస్తుతం ఇక్కడ వర్కింగ్ స్పేస్ లేనందున విజయవాడ అదేవిధంగా హైదరాబాద్లో ప్రస్తుత కార్యాలయాలు ఉన్నాయి. అక్కడ విధులు నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే 2 సంవత్సరాలలో ఈ నిర్మాణాలను పూర్తి చేసి వెంటనే ఇక్కడికి తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల కేంద్ర కేబినెట్లో ఈ 2,500 కోట్లు ఆమోదం తెలపడంతో పాటు ఈ కాంట్రాక్టర్ల నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో దానిని కూడా వేగవంతం చేసింది. 2 ఏళ్ల కాల పరిమితిలో ఈ నిర్మాణాలు పూర్తిగా అంటే త్వరితగతిన పూర్తి చేసి వెంటనే ఇక్కడ విధులు నిర్వహించేలాగా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అయితే ఈ తరుణంలోనే కేంద్ర కేబినెట్ నిధులకు ఆమోదం తెలపడం అటు రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఊరటనైతే ఇచ్చింది. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా 5,500 మంది ఉద్యోగులు త్వరలో అంటే 2 సంవత్సరాల్లోనే ఇక్కడికి రాబోతున్నారు. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే అటు 40 లక్షల స్క్వేర్ ఫీట్ ఏదైతే ఉందో ఈ స్క్వేర్ ఫీట్ నిర్మాణం 2 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని త్వరితగతిన ఇక్కడికి రావాలని చెప్పని భావిస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ఆలోచన ఉందో అది అంటే 2,500 కోట్ల రూపాయలను నిధులు కేటాయించి ఈ పనుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని భావిస్తున్న నేపథ్యంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత ఉద్యోగులకు కూడా ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే అంటే రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అటు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.